హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్. ఇండియాలో డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ని అందుకున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. దీంతో మన తెలుగు సినిమా అయిన చెన్నై లవ్ స్టోరీ, అలాగే తమిళ సినిమా అయిన జననాయకన్ మూవీకి కలెక్షన్ తగ్గిపోయాయి. మన వీడియోని మొదలెట్టడానికంటే ముందు మన ఛానల్కి ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ కంటెంట్ కానీ మీకు నచ్చి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోలో అయితే మనం జననాయకన్ అలాగే చెన్నై లవ్ స్టోరీ మూవీ ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి అయితే ఒక సపరేట్ వీడియో అయితే చేసుకుందాం. ముందుగా కిరణ్ అబ్బవరం గారి చెన్నై లవ్ స్టోరీ గురించి మాట్లాడేది అయితే, ఏపీ తెలంగాణలో ఫస్ట్ 3 డేస్కి గాను 3 కోట్లకు తగ్గని షేర్ని కలెక్ట్ చేసిన చెన్నై లవ్ స్టోరీ తర్వాత రోజు రోజుకు తగ్గుతూ రాగా, నిన్నైతే ఫర్ ద ఫస్ట్ టైం ఏపీ తెలంగాణలో కోటి కంటే తక్కువ షేర్ని అయితే కలెక్ట్ చేసింది. దీంతో అయితే ఏపీ తెలంగాణ మొత్తం షేర్ కలిపి 17 కోట్లకు చేరుకుంది. అలాగే గ్రాస్ వచ్చేసి 28 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 1,50,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే ఓవర్సీస్లో వచ్చేసరికి 2,50,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ షేర్ వచ్చేసి 21 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. గ్రాస్ అయితే 38 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. ప్రొడ్యూసర్స్ చూస్తేనేమో 3 రోజులకే 40 కోట్ల పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. చూడాలి వీళ్ళ పోస్టర్ ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందో. మూవీ బిజినెస్ గురించి మాట్లాడుకున్నది అయితే 13 కోట్ల దాకా బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ 14 కోట్ల బ్రేక్ ఈవెన్కి గాను 21 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసి 7 కోట్ల ప్రాఫిట్ని అయితే తెచ్చి ప్రస్తుతానికైతే బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ని అయితే అందుకుందనే చెప్పాలి. చూడాలి ఈ వీకెండ్ ఏమన్నా గ్రోత్ చూపిస్తుందో లేదో. సో ఇక జననాయకన్ మూవీ గురించి మాట్లాడేది అయితే, నిన్నైతే జననాయకన్ ఏపీ తెలంగాణలో కలెక్ట్ చేసిన షేర్ సింగిల్ డిజిట్కి అయితే పడిపోయిందని చెప్పాలి. ఏపీ తెలంగాణలో ఏరియా వైస్ చూసుకునేది అయితే నైజాంకి గాను 8 రోజులకు గాను 3 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే టోటల్ ఆంధ్ర మొత్తం కలిపి అక్కడ కూడా 3 కోట్ల దాకా అయితే షేర్ని అయితే కలెక్ట్ చేసింది. టోటల్ ఏపీ తెలంగాణ మొత్తం కలిపి 6 కోట్ల దాకా అయితే షేర్ని, అలాగే 12 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. మూవీ బ్రేక్ ఈవెన్ వాల్యూ ఏపీ తెలంగాణలో 14 కోట్లు కావడంతో ఇంకా 8 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేయాల్సి ఉంది. చూడాలి మూవీ ఎక్కడ దాకా అయితే లాగుతుందో. ఇక తమిళనాడులోనూ 8 రోజులకు కానీ 106 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్లో 12 కోట్లు, కర్ణాటకలో 29 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. కేరళలో 15 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 19 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్కి గాను 83 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో మూవీ టోటల్ వరల్డ్ వైడ్కి 8 రోజులకు గాను 120 కోట్ల దాకా అయితే షేర్ని, అలాగే 163 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసిందని చెప్పాలి. మూవీ బ్రేక్ ఈవెన్ వాల్యూ చూస్తే 203 కోట్ల దాకా అయితే ఉంది. సో మూవీ బ్రేక్ ఈవెన్ని బట్టి ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెన్కి కోసం ఇంకో 83 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేయాల్సి ఉండగా, చూడాలి మూవీ ఇంకా వచ్చే రోజుల్లో ఎలా కలెక్ట్ చేస్తుందో. ప్రస్తుతానికైతే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్కి అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే నడుస్తుంది ఇండియాలో అయితే. చూడాలి ఈ మూవీస్ ఎంత దాకా అయితే లాగలుగుతాయో. మేబీ ఈ వీకెండ్ వాళ్ళ లాస్ట్ బిగ్ నెంబర్స్ అనేది చెప్పుకోవచ్చు ఈ మూవీస్ రెండింటికను. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇండియా కలెక్షన్ గురించి అయితే ఒక సపరేట్ వీడియో అయితే ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో, టాటా, టేక్ కేర్, బై, సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రీస్, మీ పుర్షి. థ్యాంక్ యూ.